ఏం చేస్తాడారు సార్ 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 నా తల్లో ఒకటే దురద సార్, అందుకే స్వరాజ్యం చేత పేర్లు కుక్కించుకుంటున్నాను సార్. వీడు 3 గంటల నుంచి నాన్ స్టాప్ గా తింటున్నాడు సార్, నాకేదో భయం వేస్తుంది సార్. సార్ ఆ అమ్మాయిలు ఇద్దరు చాలా దిగులుగా ఉన్నారు సార్. ఆ ఆడపిల్లలోని ఏమి దిగులు పడాకు అని చెప్పమ్మా. వాడు అంత హడావుడిలో 3 ముళ్ళు ఆడేసుంటాడు, 1 2 వేసుంటాడు, పెరిగి పారేమని చెప్పు. సలహాలు బాగానే ఇస్తాడు, వెతుకు పట్టుకుంటే తెలుస్తుంది. ఏమమ్మీ ఏమంత సీరియస్ గా ఆలోచిస్తాండావు? ఆ గబ్బునాయాల గురించే. చీడేంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఈడొక ఏసీపీ. అసలు వాడు బంగారపు తాళి కట్టినాడా పసుపు కొమ్ము కట్టినాడా చూడండి. బంగారపు తాళి గనక కడితే దాన్ని బంగారపు పనుని కాడికి తీసుకుపోయి దాన్ని సెడగొట్టి కమ్మలో ముక్కుపుడుగా చేయించుకోవరు, హాయి ఉంటారు. బరాబర్ చెప్పిరు సార్. గా పాగల్ గానికి సేవింగ్ చేసే దిమాకే లేదు. గాడి గిట్ట నాకు దొరకాలే. ఏమి నీ వ్యాపారం మొదలు పెడతావా? రే వాడు తాళి బొట్లు కడతాడరా, నీ పాలసీలు అడగడతాడు. ఆ తాళి తాతారావు గాడు అంతమంది అమ్మాయిలకు తాళిబొట్లు ఎలా కడతాడు? వాడు గనక సిక్కితే వానికి జైలు శిక్ష కాదు, ఈ తాళి కట్టిన ఆడపిల్లలు అందరూ ఉండారే వాళ్ళ కాడ 3 దినాలు కాపురం చేయమని చెప్తే చాలు. 3 దినాల్లో మూలిగి ముక్కి చచ్చిపోతాడు గబ్బు నా కొడుకు. సస్తాడు కొడుకు. సార్ వాడు ఖచ్చితంగా వస్తాడు సార్. యాడికొస్తాడు? పోలీస్ స్టేషన్కే. నువ్వీనే లాఠీ ఊపుకుంటా ఉండు, వాడాడ కట్టుకుంటాడు తాళిబొట్లు. ఎట్లనైనా వాడిని దొరకరని పోండి. పోండి. అవునని తొడుగొమ్మంటారా సార్? ఎవరికి? ఆ తాళి కట్టేటోనికే కాదురా, ఇన్స్పెక్టర్ వెనకంబడి ఉండు. శైలజ మెల్లో తాళి కట్టింది రవి అని తేలిపోయింది. అంటే మిగతా వాళ్ళ మెల్లో తాళి కట్టిందెవరు? అసలు శైలజ మెల్లో రవినే తాళి కట్టాడని ఎందుకు ఒప్పుకున్నాడు? అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. సిసి ఆ దేవుడికే అనుకున్నాను, శివరాఖరికి ఆ సైకో గడుకున్న నా మీద జాలి కలగటం లేదనమాట. సైకో గాడికి నీ మీద జాలి కలగడం ఏంటే? నీకు తాళి కట్టడానికి అమ్మి. నువ్వు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నావా లేకపోతే నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావా? పెళ్లి చేసేసి వదిలించుకోవాలనుకుంటుందక్క. చాలే నోర్మయ్యి. ఇదిగో పెద్దమ్మడు, సిలకాక పచ్చ రంగు చీర కట్టుకొని కళ్ళ కాటుకెట్టుకొని వాలుజాడేసుకొని అలా బజార్కెళ్ళు. ఎందుకు? ఆ తాలిగాడి కంట్లో పడితే నీ మెళ్ళలో తాలి పడతాదేమోని చిన్న ఆశ. ఇంకో పాల మాట ఎత్తున్నావు అనుకో, కన్న తల్లివని కూడా చూడకుండా గుల్ల పొడిచెత్తను. అప్పుడు మూతి వాసన కోతరాగా అయిపోతావు. ఏమనుకుంటావు ఏమో. పెద్దమ్ముడు ఇప్పుడు మాత్రమేటే తోక తీసిన కోతి నాకు ఉంటుంది మీ అమ్మ. మిమ్మల్ని పోలమ్మ సరసమేటే. అది ఎవరో వస్తున్నట్టున్నారు. చెప్పురా రే చెప్పు. చెప్పేస్తాను సార్, చెప్పు. చూసిరా గిట్లయితే చెప్తారు కొడుకులు. బట్టే బా చెప్పు. నాకు చిన్నప్పటి నుంచి కోరుకుండే సార్. ఏమ్రా కానివాడిన పిల్ల మెళ్ళ తాళి కడతావు బే? కాదు సార్, ఏం చేశానా గిన్నిస్ బుక్ లోకి ఎక్కాలన్నదే నా కోరిక. ఏందిరా గిన్నిస్ బుక్? అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఒక్క దాంట్లో కూడా సక్సెస్ కాలేదు. దాంతో డిసప్పాయింట్ అయిపోయాను. అనుకోకుండా ఒకరోజు ఇంటర్నెట్లో ఒక న్యూస్ చూశాను. ఏందో అది? అదేంటంటే దుబాయ్ రాజుకి 100 పెళ్లిళ్ళు అయ్యాయని, 100 మంది భార్యలున్నారని చూశాను. వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ దుబాయ్ రాజు కంటే ఎక్కువగా పెళ్లిళ్ళు చేసుకుని గిన్నీస్ బుక్లోకి ఎక్కాలనుకున్నాను. అంతే, అప్పటి నుంచి కనిపించిన అమ్మాయిలందరినీ టార్గెట్ చేసి తాళి కట్టాను. నేను చేస్తారా నీకు? షట్ అప్ యు ఇడియట్. గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలంటే వేరే దారిలో కష్టపడి సాధించుకోవాలి, కానీ ఇలాంటి నీచమైన పనులు చేస్తావా? నీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. సీను, వీడిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, లాకప్ లో పడే. నడురా బట్టే బాజ్, నీ గిన్నిస్ బుక్ పెళ్లి నేను చేస్తా. నడురా. ఏమ్రా మళ్ళా ముఖం చూస్తున్నావు?
ఏమి రా స్లో చేసినావు? ముందు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి సార్, అందుకే స్లో చేశాను. పోలీసు కారు కూడా స్పీడ్ బ్రేకర్లు అడ్డం వస్తాయా? చంపేస్తానని చెప్పు. తీసేమను కబురా కొడుకుల్ని. అరే నువ్వు ఇన్ని ఏరియాలు తిరిగినావు కదా, ఒక మంచి పిల్లుంటే పెళ్లి చేసుకుంటా. అరే మాట్లాడవేమ్రా? అంటే ఇప్పుడు ఈ సైకోగాని నువ్వు కోట్లకు అప్పచెప్పి క్రెడిట్ మొత్తం నువ్వు కొట్టేసామనుకుంటున్నావు. చీర కట్టి బొట్టు పెట్టి ఉరుక్కుంటూ పట్టింది నేను. ఊపుకుంటూ వచ్చి ఇప్పుడు నేను కోర్టుకు పట్టుకపోతావా? ఇన్ని చేసిన నేను బేకర్ గానా? చెప్తా ఎట్లా తొలకపోతావు చూస్తా. ఛీ అమ్మ బేకార్ ఫోను. ఇప్పుడే బ్యాలెన్స్ అయిపోవాలనా? అవురా నీ దగ్గర ఫోన్ ఉన్నదరా? కావాలంటే తాలిబొట్టు ఉంది సార్. ఏందిరా అందరి జోబులలో పైసలు పెట్టుకొని తిరుగుతుంటే నువ్వు తాళీలు పెట్టుకొని తిరుగుతున్నావు. నీ ముఖంలో మన్నువాడా. ఓకే బాయ్. బయలుదేద్దామా? మేడం 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 జర్ర మీ ఫోన్ ఇవ్వండి మేడం. నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు. జర్ర ఒక్కసారి మీ ఫోన్ ఇస్తే ఫోన్ చేసుకొని వస్తా మేడం. అంత ఓవర్ యాక్టింగ్ వద్దు, తీసుకో. దీని తాళంది. ఇప్పుడే వస్తా. హలో నమస్తే సార్. చెప్పరా సీను. సార్ గీడ ఎస్ఐ కిరణ్ మేడము గా సైకో గాని పట్టుకుంది సార్. పట్టుకుంటే ఏముందిరా, నువ్వు కూడా పట్టుకో. ఏ ఊకోండి సార్, నేను పోయి ఎస్ఐ మేడం పట్టుకుంటే బాగుంటాది. తూ కబురా కొడక. నిన్న కిరణా ఏమని పట్టుకోవన్నానా? ఆ సైకో గాన్ని పట్టుకో. వాడు గడుస్తారేమో సార్. ఒక పని చేయరా నువ్వు, నీదే యాదో ఒకటి పట్టుకొని స్టేషన్ లో కూర్చో మూసుకొని. అరే నేను చెప్పేది గది కాదు సార్. ఆ? గీ కిరణ్ మేడం గా సైకో గాని పట్టుకొని కోర్టుకు తీసుకుపోతుంది. ఆ. గదే గిట్ట జరిగిందనుకో, ఈ ఛాలెంజ్ లా మీరు ఓడినట్టే గామే గెలిచినట్టే. ఏదో మీ మీద అభిమానం ఉంది కాబట్టి ఫోన్ చేసిన. ఆమె ఇష్టం పో. అట్లా జరగనిస్తానా నేను? ఏయ్, నువ్వు పెట్టేయి, నేను చూసుకుంటా. అట్లనే సార్, ఉంటా సార్. మీరే గెలవాలి సార్. పెట్టేయి. అమ్మయ్యా, పెట్టాల్సిన చోట పెట్టేసిన పుల్ల. ఇక ఆయన చూసుకుంటాడు, నేను పోతా. థ్యాంక్ యూ. ఎక్కించండి. ఇగో పూజారి మీరు లోపలికి పోండి. మీరు నెక్కిండ్రా బై. ఏసీపీ గారు లోపలికి పోమ్మన్నా. లోపలికి పోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో కిరణమ్మి, ఏం చేస్తాడావు? సైకో గారిని కోర్టుకు తీసుకెళ్తున్నాను సార్. అబ్బా, అసమంటి పనులకు నువ్వు పోవాలనా? సిరు అని దొరికితే పోతాడు కదా. అయ్యో పర్లేదు సార్. నువ్వు ఏటీఎం కు పో. ఏటీఎం సెంటర్కి ఎందుకు సార్? ఏం లేదమ్మి, ఆ ఏటీఎంల ముందు నిలబడి ముసిరోళ్ళేమో మూర్చపోతాడారట, కుర్రోళ్ళేమో కొట్టుకుంటారట. దానికి నేనేం చేయాలి సార్? ఇప్పుడు మూర్చపోయిన ముసిరోళ్ళు ఎంతమంది, కొట్టుకుంటేటి పొట్టేగాడు ఎంతమంది, ఒక లిస్టు తీసుకొని రా సార్. చాలా అవసరము, అర్జెంట్ ఇది. ఇంకా పెట్టేయ్. వెళ్ళేటప్పుడే కరెక్ట్ గా ఫోన్ చేసి ప్రోగ్రామ్ మార్చారంటే మేడం 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 జర్ర మీ ఫోన్ ఇవ్వండి మేడం. నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు. జర్ర ఒక్కసారి మీ ఫోన్ ఇస్తే ఫోన్ చేసుకొని వస్తా మేడం.